తిరుమల కొండపై మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో తెలుసా? 1000 ఏళ్ల క్రితమే వెంకటేశ్వర స్వామికి అభిషేకం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుండి నీళ్లు తెచ్చేవాడు తిరుమల నంబి. ఒకరోజు అలాగే నీళ్లు తీసుకుని వస్తుండగా వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో వచ్చి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లిస్తావా అని అడిగాడు. దానికి తిరుమల నంబి, ఇవి నా స్వామి వారికి అభిషేకం కోసం తీసుకెళ్తున్న పవిత్ర జలాలు, ఇవ్వలేను అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు మౌనంగా అతన్ని వెంబడిస్తూనే బాణంతో కుండకి చిన్న రంధ్రం పెడతాడు. నంబికి తెలియకుండానే వెనక నుండి ఆ కుండలోని నీళ్లన్నీ తాగేస్తాడు. అయితే స్వామి సన్నిధికి చేరుకున్నప్పుడు కుండలో చూసేసరికి ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. దాంతో నంబి చాలా బాధపడతాడు. అతని బాధను చూసిన ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండపైకి బాణం సంధించాడు. ఆ కొండలో నుంచి ఒక జలపాతం ఉద్భవించింది. ఆశ్చర్యంగా చూస్తున్న నంబితో, ఇకపై నీ స్వామి అభిషేకానికి కావలసిన నీళ్లు ఇక్కడ నుండే తెచ్చుకో అని చెప్పి ఆ వేటగాడు మాయమైపోయాడు. ఆ జలపాతాన్నే నేడు మనం ఆకాశగంగా అని పిలుస్తున్నాం. అప్పుడే నంబికి అర్థమైంది, ఆ వేటగాడు మరెవరో కాదు, స్వయంగా తిరుమల వెంకటేశ్వరుడే. ఆ రోజు నుంచే తిరుమల నంబి ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని తిరుమల కొండపై మొట్టమొదటి నివాసిగా నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.